హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ఓంకార్, నేను సంగారెడ్డిలో ఉంటాను. ఈరోజు ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి మీకు చెప్పడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఈ బిజినెస్ లోపల నేను చెప్పే విషయం లోపల రూపాయి పెట్టుబడి లేకుండా ఎవరికి రూపాయి ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఎటువంటిది లేదు. ఓన్లీ ఒక నోటి మాట ద్వారా ఇక్కడ మనం ఒక వండర్ఫుల్ బిజినెస్ ని డెవలప్ చేసే అవకాశం ఉంది. లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అంటాము. ఫస్ట్ నేను ఈ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పబోయే ముందు ఫస్ట్ మనం ఇన్ని రోజులు సంది అలవాటు పడిపోయిన కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని విషయాలు మర్చిపోయాను. అవి ఏంటంటే మన డ్రీమ్స్ అన్నమాట. చాలా మందికి డ్రీమ్స్ అంటే ఇప్పటికి కూడా ఒక క్వశ్చన్ మార్క్. డ్రీమ్స్ అంటే ఏంటి? కొన్ని సింపుల్ గా మనము లైఫ్ లో అనుభవించాల్సినవి, అలాంటి కొన్ని కోల్పోతున్న విషయాల గురించి ఆలోచన కూడా చేయలేము. ఇంకా అటువంటి విషయాల గురించి కొన్ని మాట్లాడదాం. అది మనకు అవసరం ఉన్నాయి, కానీ మనం మర్చిపోతున్నాం అనమాట. ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. ఫస్ట్ డ్రీమ్స్. మనకు రెగ్యులర్ గా డ్రీమ్స్ అనేవి ఏముంటాయండి? ఇక్కడ చూడొచ్చు, మనకు లగ్జరీ హౌస్ కావచ్చు, లగ్జరీ కార్ కావచ్చు, అలాగే మంచి బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, దాంతోపాటు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, దాంతోపాటు పేరెంట్స్ కేర్ కూడా ఉంటుంది దాంట్లోనే. అలాగే వచ్చేసి గుడ్ హెల్త్ కూడా కావచ్చు, అలాగే ఫారెన్ ట్రిప్స్ కూడా కావచ్చు. ఇవన్నీ లగ్జరీ హౌస్ అనేది మనం ఆలోచన కూడా ఉండదు. డబుల్ బెడ్రూమ్ ప్లాట్ ఉంటే అదే ఆలోచన దూరంలో ఉంటాం, కానీ మనకు మంచి లగ్జరీ హౌస్ ఉండడం కూడా ఒక డ్రీమే. దాంతోపాటు లగ్జరీ కార్, అది కూడా డ్రీమే. దాంతోపాటు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మంచిగా ఉండాలి. దాంతోపాటు అలాగే మనకు చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కూడా మంచి ఇంటర్నేషనల్ స్కూళ్ళలో మనం అనుకున్న విధంగా పిల్లల్ని చదివిస్తున్నాము. దాంతోపాటు పేరెంట్స్ కేర్. ఈరోజు ఓల్డేజ్ హోమ్స్ కూడా ఎక్కువైపోయినాయి. మనం పేరెంట్స్ కి అనుకున్నంత కేర్ తీసుకొని చూస్తున్నాము. దాంతోపాటు గుడ్ హెల్త్. ఈ రోజుల్లో ఎన్ని డబ్బులు ఉన్నా మంచి ఆరోగ్యం అనేది ఈ రోజులలో కోల్పోతూనే ఉన్నాం. దాంతోపాటు ఫారెన్ ట్రిప్స్. మన చుట్టుపక్కల ఉన్న ఏరియాలు కావచ్చు, అక్కడ చిన్న గుళ్ళు అవే చూస్తున్నాం, కానీ ఫారెన్ ట్రిప్స్ అనేది మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాము. అంటే చెప్పబోయే విషయం ఏంటంటే ఇవన్నీ మనకు డ్రీమ్స్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. ఇవన్నీ మనతో సాధ్యం కావాలని ఆలోచనతో ఉన్న దాంట్లో చాలా మంది సరిపెట్టుకునే ఆలోచనతో ఉన్నాం. కానీ ఇక్కడ నేను చెప్పబోయే ఆపర్చునిటీలు ఏంటంటే ఈ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అంటున్నాము. ఇక్కడ ఫస్ట్ ఈ కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ గురించి మనం మాట్లాడబోయే ముందు అసలు మనం డబ్బు సంపాదించే ఒక మార్గాలు ఏమున్నాయి ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ESBI, ఇది మన రాబర్ట్ కియోసాకి ఆర్థిక శాస్త్రవేత్త. దీని గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాడు. ఈ అంటే ఎంప్లాయీస్. ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళని కావచ్చు. ఎంప్లాయీ, ఒక జాబ్ చేసే వ్యక్తిని ఎంప్లాయీస్ అంటున్నాం. ఇక్కడ ఒక 8 గంటల నుంచి 10 గంటల వరకు వర్క్ చేస్తారు వాళ్ళు. దాంతో కూడా ఒక నెల జీతం కోసం ఎదురు చూసే వ్యక్తులను మనం ఎంప్లాయీస్ అంటున్నాం. అలాగే ఇక్కడ మనకు సెల్ఫ్ ఎంప్లాయ్. సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే సొంత వృత్తులు. కూరగాయల మార్కెట్ అయినా, కూరగాయల వ్యక్తి అయినా కావచ్చు, కూరగాయల వ్యక్తి కావచ్చు, దాంతోపాటు మన డాక్టర్స్ కావచ్చు, లాయర్స్ కావచ్చు, ఇట్లా ఓన్ గా బిజినెస్ ని రన్ చేసే వాళ్ళను సెల్ఫ్ ఎంప్లాయ్ మనం ఇక్కడ అంటున్నాం. వీళ్ళు ఏంటంటే వీళ్ళకు టైం కేటాయించాల్సి ఉంటుంది, రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టైం పెట్టి ఆ టైం తగ్గట్టు ఇప్పుడు మామూలుగా జాబ్ చేసే వాళ్ళేమో 8 గంటల నుంచి 10 గంటలు స్పెండ్ చేస్తారు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్ వాళ్ళైతే ఇంకొక 2 గంటలు ఎక్కువనే పని చేయడానికి చూస్తారు, ఎందుకంటే సొంత వృత్తులు ఉంటారు కాబట్టి వాళ్ళు. అలాగే మనం ఇక్కడ వచ్చేసి బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్స్. బిజినెస్ మ్యాన్స్ అంటేనేమో కోట్లలో డబ్బులు పెట్టి ఫ్రాంచైజింగ్ ఓపెన్ చేసి బిజినెస్ ని డెవలప్ చేసేవాళ్ళు. ఇన్వెస్టర్స్ అంటే ఏంటంటే పెట్టుబడులు పెట్టి డబ్బు సంపాదించే వ్యక్తులు. మనము 95% పీపుల్ మొత్తం మనము ఈ ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్ కేటగిరీలోనే ఉంటాం. ఈ లెఫ్ట్ సైడ్ కాంటాక్ట్ లో ఉంటాం మొత్తము. ఇక్కడ వచ్చేసి 5% వ్యక్తులు వచ్చేసి బిజినెస్ ఇన్వెస్టర్ కేటగిరీలో ఉంటారనమాట. ఒకసారి మనం ఇక్కడ ఆలోచన చేయగలిగితే ఈ 95% జనాభా ఇక్కడనే ఉంది, బట్ ఇన్కమ్ వచ్చేసి మటుకు 5% ఉంది. అదే మనం ఇక్కడ ఈ కేటగిరీలో చూస్తే బిజినెస్ అండ్ ఇన్వెస్టర్ 5% ఉన్న ఇక్కడ 95% వెల్త్ అనేది వాళ్ళ దగ్గర ఉంది. రీజన్ ఏంటంటే ఇప్పుడు చూడొచ్చు, వెళ్తున్న బాగా ఉన్న వాళ్ళని బాగా మనం ఎంతమంది చెప్పుకున్నామండి, టాటా, బిర్లా, అంబానీ అంటే ఇట్లా అందరూ వేల మీద లెక్క పెట్టవచ్చు మనం వాళ్ళని. అలాగే మన ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ అంటే చాలా మంది తెలుసుంటారు, అవునా? చాలా మంది ఉంటారు. అంటే 95% జనాభా ఇక్కడ ఉన్న ఇన్కమ్ మటుకు 5% ఉంది, 5% జనాభా ఇక్కడ ఉంది, 95% ఇన్కమ్ అంతా అక్కడ ఉంది. బట్ దీని యొక్క రీజన్ ఏంది? ఇంకోటి కూడా చూడొచ్చు మనం ఇక్కడ
ఇక్కడ మనం యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నాం, ఇక్కడ వాళ్ళు ప్యాసివ్ ఇన్కమ్ లో ఉన్నాం. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనము అక్కడ టైం పెట్టి కాళ్ళు చేతులు మంచిగా ఉండి టైం పెట్టి పని చేయగలిగిన రోజే ఇక్కడ డబ్బు అనేది సంపాదించవచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే వాళ్ళు ఉన్నా లేకున్నా ఇన్కమ్ అనేది సంపాదిస్తారు అనమాట. ఇక్కడేమో డబ్బు గురించి మనం పరిగెత్తాలి, వాళ్ళ గురించి డబ్బు పనిచేస్తుంది. ఈ కేటగిరీలో అంటే టైం ఈక్వల్ టు మనీ రేషియోలో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. దీనికి రీజన్ వచ్చేసి ట్రెడిషనల్ మార్కెట్ అండి. ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుందాం, మనం ప్రతి ఒక్కరం కూడా కస్టమర్లు. ఇప్పుడు మనకి ఏ వస్తువు కావాలనుకున్నా ఒక రిటైల్ షాప్కి వెళ్ళి మనం తీసుకొస్తాం. అలాగే రిటైల్ షాప్ అతను అయితే ఒక తయారు చేయడు, హోల్సేల్ షాప్ నుంచి తీసుకొని వస్తాడు. హోల్సేల్ షాప్ అతను వచ్చేసి మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకొస్తాడు. డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి C&F ఏజెంట్, అక్కడ నుంచి ఫ్యాక్టరీ. ఇక్కడ మనం ఆలోచిస్తే మనం కస్టమర్లం. ఒక వస్తువు మనం ఎగ్జాంపుల్ కి పెన్ అనేది తీసుకోండి, మార్కర్ ఉంది, ఈ మార్కర్ బ్లాక్ కలర్ మార్కర్ ఉంది. ఇక్కడ మనం కావాలంటే డైరెక్ట్ ఫ్యాక్టరీకి వెళ్ళి అయితే తెచ్చుకోలేము కదా, ఒక రిటైల్ షాప్కి వెళ్ళి తెచ్చుకుంటాం. రిటైల్ షాప్ అతను అయితే దీన్ని తయారు చేయడు, హోల్సేలర్ నుంచి, హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ నుంచి C&F ఏజెంట్, C&F ఏజెంట్ ఫ్యాక్టరీ. అంటే ఈ వస్తువు ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఫ్యాక్టరీలో 30 నుంచి 40 రూపాయలు తయారైన వస్తువు మన దగ్గరకు వచ్చేసరికి 100 రూపీస్ అనేది ఇక్కడ మనకు అవుతుంది. ఈ 100 రూపీస్ అనేది ఎవరి? మనవి. ఈ 100 రూపీస్ మనవి. ఇక్కడ 30 నుంచి 40 రూపాయలు తయారైన వస్తువు, ప్రాఫిట్ తో కంపెనీలో తయారైన వస్తువుని మనం ఇక్కడ 100 రూపాయలు పెట్టి మనం ఇక్కడ కొంటున్నాం. అంటే ఇక్కడ 60% అనేది మనం ఇక్కడ లాస్ అయిపోతున్నాం. ఈ 60% డబ్బు మన జేబులో నుంచి మధ్యలో అంతా వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడొచ్చు, వీళ్ళు కూడా తప్పు చేయట్లేదు, వాళ్ళు మనకు సర్వీస్ ఇస్తున్నారు, లక్షల్లో పెట్టుబడి పెడుతున్నారు, సర్వీస్ ఇస్తారు, గోదాం ఇవన్నీ మెయింటైన్ చేస్తారు. కాబట్టి మిగిలిన 40% వీళ్ళకి వెళ్తుంది. ఈ 60% లోపల వీళ్ళకి ఒక 10% పోగా ఇంకా 20% వచ్చేసి మనకు యాడ్స్ రూపంలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏదైనా వస్తువు మార్కెట్ లో కొత్తగా వచ్చిందంటే మనకు యాడ్స్ రూపంలోనే తెలుస్తుంది. బూస్ట్ కావచ్చు, లక్స్ కావచ్చు, ఇంకా ఏది ప్రోడక్ట్ ఏది వచ్చినా మనకు యాడ్స్ రూపంలో చూస్తాం, మార్కెట్కి వెళ్ళి మనం తెచ్చుకుంటాం, యూజ్ చేస్తుంటాం. ఒకసారి మనం ఇక్కడ ఆలోచన చేయొచ్చు, ఇక్కడ వాళ్ళు యాడ్స్ ఊరికే చేస్తున్నారు, యాడ్స్ ఫ్రీగా అయితే చేయట్లేదు. వాళ్ళకి ఆల్రెడీ సెలబ్రిటీలే చేస్తారు మాక్సిమం. ఇప్పుడు చూడొచ్చు, మహేష్ బాబు వస్తారు, థమ్స్అప్ గురించి కానీ సంతోష్ సబ్ గురించి కానీ ప్రమోట్ అనేది మనం చేస్తాడు. ఒకసారి ఆలోచన చేయొచ్చు, మహేష్ బాబు యొక్క ఫీల్డ్ వచ్చేసి సినీ యాక్టర్ అతను, అయినా కూడా ఎక్స్ట్రా ఇన్కమ్. ఇప్పుడు యాడ్ ఫ్రీగా అయితే చేయాలి కదా, అతను కూడా డబ్బుల గురించి చేస్తాడు. అంటే వాళ్ళు తప్పు విషయం చేయట్లేదు, ఎక్స్ట్రా ఇన్కమ్ నుంచి వాళ్ళు కూడా సెలబ్రిటీలుగా వాళ్ళు మనకైతే ప్రమోట్ అనేది చేస్తారు, దానికి ఇన్కమ్ అనేది తీసుకుంటారు. ఆ డబ్బు అనేది ఎక్కడి నుంచి వెళ్తుంది? ఈ 20% డబ్బు అనేది మనం ఈ 100 రూపీస్ పెట్టి కొంటున్నాం కదా, 60% ఇవన్నీ ఈ రకంగా మార్కెట్ లో అనేది వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం మనం ఇక్కడ ఆలోచించచ్చు, ఇక్కడ మెయిన్ కంపెనీ ఇంపార్టెంట్, కస్టమర్ ఇంపార్టెంట్. ఫ్యాక్టరీలో తయారవుతుంది, కస్టమర్ అనేవాడు యూజ్ చేస్తున్నారు. కానీ మీ 60% అమౌంట్ ఇక్కడ వెళ్ళిపోతుంది. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ అనే బిజినెస్ గ్రేట్ కంపెనీ అండి. ఇక్కడ ఏమవుతుందంటే కస్టమర్ అనే వ్యక్తి నష్టపోతుందని చెప్పేసి డైరెక్ట్ గా కంపెనీ టు కస్టమరే ఈ మధ్యలో ఉందని బైకాట్ చేద్దాం. ఈ డైరెక్ట్ కంపెనీ నుండి కస్టమర్ కి ఎప్పుడైతే మనం అటాచ్ అవుతామో మిగిలిన 60% మనకు తిరిగిస్తానంటుంది కంపెనీ. ఏ రకంగా 60% మనకు తిరిగిస్తానంటుంది ఒకసారి మనం ఇక్కడ చూద్దాం, ఏ రకంగా అమౌంట్ మనం తీసుకోవచ్చు అనేది. ఇక్కడ ఇది బయట మార్కెట్ లో జరిగే చూద్దామండి. ఇది మార్కెట్, ఇది ఈ గ్రేట్ కంపెనీ పేరు వచ్చేసి విస్టేజ్ అండి. ఇప్పుడు చూడొచ్చు, మనం ఏ వస్తువు అయినా బయట డిస్కౌంట్ లో కొంటామా, MRP పైన చూసుకుంటామా? మాక్సిమం అయితే MRP పైనే కొంటాం మార్కెట్ లోపల. కానీ ఇక్కడ విస్టేజ్ లో కనుక మీరు తీసుకుంటే ఏ వస్తువు అయినా 10 నుంచి 20% డిస్కౌంట్ లో మనకు లభిస్తుంది. దాంతో పాటు ఫ్రీ ప్రొడక్ట్, మీరు బయట తీసుకుంటే మనకు ఫ్రీ ప్రొడక్ట్ వస్తుందా ఆలోచించండి. ఇక్కడ మనకి ఏంటంటే 10% అనేది ఫ్రీ ప్రొడక్ట్ ఇక్కడ మనకు వస్తుంది. దాంతో పాటు వచ్చేసి మనకి ఇక్కడ క్యాష్ బ్యాక్. మీరు రెగ్యులర్ గా ఏదో ఒక షాప్ కి వెళ్ళి రెగ్యులర్ గా వస్తువులు తీసుకొచ్చుకుంటూనే ఉంటారు, ప్రతి నెల మీకు అవసరం ఉన్నాయి. ఆ షాప్ నుంచి మీకు ఏమైనా క్యాష్ బ్యాక్ రిటర్న్ వస్తుందా? ఇక్కడ మనకి ఏంటంటే 5 to 16% అనేది క్యాష్ బ్యాక్ మనకి ఇక్కడ రిటర్న్ వస్తుంది మనం తీసుకున్న వస్తువుల పైన. దాంతో పాటు ఇక్కడ ఏంటంటే కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. ఇప్పుడు చూడొచ్చు లీడర్స్, ఇక్కడ ఏ వస్తువు అయినా ఇప్పుడు మనకు కావాల్సిన ఇంటికి సరుకులు నెల తెచ్చుకుంటామా, సంవత్సరానికి ఒకసారి తెచ్చుకుంటాము. ఇప్పుడు బియ్యం కానీ పప్పులు ఇటువంటి ఏమో ఒకసారి తీసుకొచ్చుకుంటాం. బట్ రెగ్యులర్ గా పేస్ట్, బ్రష్, షాంపూ, నిత్యావసర వస్తువులు FMCG ప్రొడక్ట్స్ అంటాము.
వీటిని మనం రెగ్యులర్ గా ప్రతి నెల ఇంటికి అవసరమైన వస్తువులు తీసుకొచ్చుకుంటాం. ఒకసారి ఆలోచించవచ్చు, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన ఖర్చు ఉంటుంది. ఇక్కడ మనకు కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే కంపెనీ ఏమిస్తుందంటే అప్రాక్సిమేట్లీ ఒక 3,500 రూపాయల వస్తువులు. ఇక్కడ మనం దీన్ని 100 PV అంటాము. ఈ బిజినెస్ ని పాయింట్ వాల్యూ లెక్క కొలుస్తాం. మనం తీసుకున్న వస్తువుని పాయింట్స్ లెక్క కన్సిడర్ చేస్తారు. ఒక 3,500 వస్తువుల్ని మన ఇంటికి కావాల్సిన వస్తువుని మనం ఇక్కడ తీసుకోవడం ద్వారా ఒక 4 months కంటిన్యూ చేస్తే 5th month మనకు 2,500 రూపాయల ప్రొడక్ట్స్ అనేది మనకు ఫ్రీగా ఇస్తున్నాం. మన ఇంటికి ఒక్కొక్క కుటుంబం కోరకమైన ఖర్చు ఉంటుంది. అప్రాక్సిమేట్ ఇక్కడ కంపెనీ ఆఫర్ ఏంటంటే 3,500 రూపాయల వస్తువులు కనుక మీరు పర్చేజ్ చేసినట్టయితే అప్రాక్సిమేట్లీ 100 PV అవుతుంది. 100 PVని మీరు 4 months కంటిన్యూ చేస్తే 5th month 2,500 సామాన్ మనకు నచ్చిన సామాన్ ఫ్రీగా వస్తుంది. లేదు మేము అంతా ఎక్స్పాండ్ చేయలేము, 3,500 ప్రొడక్ట్స్ మేము ఇవ్వలేము అనుకుంటే అప్రాక్సిమేట్ ఒక 2,500 రూపాయల ప్రొడక్ట్స్ అంటే దీన్ని 60 PV అంటాం మనం. ఇక్కడ ఒక 60 PV కనుక మనం 4 months కంటిన్యూ చేస్తే 5th month 1,250 రూపాయల ప్రొడక్ట్ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. ఇక్కడనేమో 2,500 రూపాయల సామాన్ మనకు నచ్చినవి తీసుకోవచ్చు. 1,250 రూపాయలు ఏంటంటే కంపెనీ ఫిక్స్ చేసి పెట్టినంటే అవి మనం తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇంకోటి చూడొచ్చు, ప్రొడక్ట్ గ్యారంటీ. బయట ఏదైనా వస్తువుల మీద మనం తీసుకుంటే ప్రొడక్ట్ గ్యారంటీ ఉందా, యూజ్ చేసి బాగాలేకపోతే మళ్ళీ రిటర్న్ ఇచ్చే అవకాశం అయితే ఉందా? కానీ ఇక్కడ మనకి కంపెనీ ఏమంటుందంటే ఏదైనా వస్తువు మీద తీసుకోండి, దాని 1 month లోపల 30% యూజ్ చేసి నచ్చకపోతే మనం కంపెనీకి రిటర్న్ ఇచ్చి GST పైసలు మేనేజ్ చేసి మిగతా అమౌంట్ మనం తీసుకోవచ్చు బాగలేదని చెప్పి. అలాంటి ప్రొడక్ట్ గ్యారంటీ మనకు బయట మార్కెట్లో ఉందా? ఇక్కడ మనకు అవకాశం ఉందన్నమాట. అలాగే చూడొచ్చు, ఈ 60% లో ఇక్కడ మీరు చూడొచ్చు 10 to 20%, ఇక్కడ 10%, ఇక్కడ 5 to 16%. ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా అప్రాక్సిమేట్లీ ఒక 20%, ఒక 40-45% అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ మనం కొన్న వస్తువుల పైన ఆల్రెడీ మనకు వచ్చేసింది. ఈ మిగిలిన 10 to 15% ఏ విధంగా మనం తీసుకోవచ్చు. ఇది ఒక రిఫరల్ బిజినెస్ అండి. మన ఇంటి వస్తువులు మనం వాడుకున్నా మనకి ఇక్కడ బెనిఫిట్ వస్తుంది. లేదు మనం బిజినెస్ చేయాలని ఆలోచన ఉంది, ఇప్పుడు మనకు ఆల్రెడీ అలవాటు ఉంటుంది. ఎట్లా అంటే ఏదైనా నచ్చిన వస్తువైనా నలుగురికి షేర్ చేస్తాం, బాగాలేని విషయాలైనా నలుగురికి మనం ఖచ్చితంగా షేర్ చేస్తాం. ఒక మూవీ బాగుంది అనుకో, తెలిసిన ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం బాగుంది వెళ్ళి చూడొచ్చు అని చెప్తాం. అలాగే ఏదైనా మంచి లేని విషయం ఉంటే కూడా ఇది బాగలేదనే విషయాన్ని మనం ఖచ్చితంగా ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే ప్యాటర్న్. మన ఇంట్లో వస్తువులు మనం వాడుకుంటూ ఆరోగ్యంగా వండుకుంటూ, ఎందుకంటే మొత్తం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి నేచురల్ వేగా, ఈ ప్రొడక్ట్స్ మనం వాడుకుంటూ ఆరోగ్యంగా వండుకుంటూ ఈ విషయాన్ని నలుగురికి షేర్ చేయడం ద్వారా ఈ మిగిలిన 10 to 15% అమౌంట్ మనం ఇక్కడ తీసుకోవచ్చు రిఫరల్ బిజినెస్ ద్వారా. ఎట్లా అంటే ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడాక మనం మాట్లాడుకున్నాం 3,500 రూపాయలు మన ఇంటి వస్తువులు మనం వాడుకున్నాం. ఇక్కడ మీరున్నారు ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక 3,000 రూపాయల వస్తువులు మీరు ఇక్కడ తీసుకున్నారు ఎవ్రీ మంత్. ఇక్కడ మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు, ఇప్పుడు మీ మొబైల్ కాంటాక్ట్ చేసే నంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉంటాయి. దాంట్లో సింపుల్ గా ఒక 10 families కి మనం బిజినెస్ ని ప్రమోట్ చేస్తున్నాం, ఈ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నాం. అంతే, అమ్మడం లేదు, మనం వెళ్ళి బ్యాగ్ బట్టి వెళ్ళి తిరిగి అవసరం లేదు. ఈ బిజినెస్ ఒక మంచి విషయాన్ని ప్రమోట్ చేస్తున్నాం. ఒక 10 families కి మనం ఈ బిజినెస్ ని ప్రమోట్ చేసి వాళ్ళ ఇంటి బయట వస్తువులు వాడుతున్నారు కదా, ఇక్కడ యూజ్ చేయండి మంచిగా ఉండే ప్రొడక్ట్స్ అని చెప్పి మనం సజెస్ట్ చేస్తే ఒక 3,000 వస్తువులు కనుక 10 families తీసుకుంటే ఇక్కడ 30,000 టర్న్ ఓవర్ అవుతుంది. మీ ఇన్కమ్ వచ్చేసి 3,000 రూపాయల ఇన్కమ్ అనేది ఇక్కడ వస్తుంది. రిఫరల్ చేయడం ద్వారా వాళ్ళ ఇంటి వస్తువులు వాళ్ళు వాడుకుంటున్నారు, వాళ్ళు గవర్నమెంట్ 45% బెనిఫిట్ వాళ్ళు తీసుకోగా మీ త్రూ టర్న్ ఓవర్ అయింది కాబట్టి మీకు ఇక్కడ 3,000 ఇన్కమ్ అనేది మీకు ఇక్కడ ఇస్తున్నారు. మీకు ఒక 3,000 ఇన్కమ్ స్టార్ట్ అయినప్పుడు మీ ఇంటి వస్తువులు మీకు ఫ్రీ అయిపోతాయి కదా. 3,000 అమౌంట్ చిన్న అమౌంటే కావచ్చు, కానీ మీ వస్తువులు మీకు ఇక్కడ ఫ్రీ అయిపోతాయి. లేదా ఎన్ని చిన్న చిన్న ఖర్చులన్నీ వెళ్ళిపోతాయి. ఇక్కడ మీరు 3,000 తీసుకున్నప్పుడు మీ మిగిలిన 10 families కూడా సేమ్ ఇదే పని మనం నేర్పించడం సింపుల్, అవునా కదా. ఒకసారి ఇక్కడ ఆలోచించవచ్చు, 10 families వచ్చేసి ఒక 10 families కి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తే ఇక్కడ 100 families అయితే 100 families కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళు 3,000 ప్రొడక్ట్స్ వాళ్ళు తీసుకుంటే ఇక్కడ 3 లక్షల టర్న్ ఓవర్ అయితే మీ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 30,000 ఇన్కమ్ అనేది మీకు ఇక్కడ ప్రతి నెల ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేసాం, ఓన్లీ రిఫరల్ ద్వారా ఇదే ఇన్కమ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే 100 families వాళ్ళకి తెలిసిన 10 families షేర్ చేసి ఇక్కడ 1,000 families అయితే 1,000 families కనుక 3,000 రూపాయల ప్రొడక్ట్స్ వాళ్ళ ఇంటి వస్తువులు వాడుకుంటే ఇక్కడ 30 lakhs టర్న్ ఓవర్ అయితే మీ ఇన్కమ్ వచ్చేసి నెలకు 3 లక్షల ఇన్కమ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము
లక్షలలో పెట్టుబడి పెట్టలేము, ఒక షటర్ ఓపెన్ చేయలేము, రూపాయి ఎవరికి ముంచలేము, ఎవరి దగ్గర మనం అమౌంట్ తీసుకోలేము. ఓన్లీ మన ఇంటి వస్తువులు మనం వాడుకుంటూ ఈ నచ్చిన విషయాన్ని నలుగురికి షేర్ చేయడం ద్వారా ఇన్కమ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఇది సింపుల్ కాదు, 1 or 2 years టైం పడుతుంది. మనం కన్సిస్టెన్సీగా మన జాబ్ కు చేసే పనికి డిస్టర్బెన్స్ లేకుండా పార్ట్ టైం గా దీన్ని డెవలప్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇన్కమ్ ఒకసారి మనకు స్టార్ట్ అయితే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న డ్రీమ్స్ అనేటి ఒకటొకటిగా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది 100%. సరే ఇవంతా బాగానే ఉంది, టర్న్ ఓవర్ ఈ దాకా ఇవ్వడం ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది, ఓకే. బట్ కంపెనీ ఎక్కడిది, కంపెనీ ఎన్రోల్ అవుతుంది, కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ ఈ కంపెనీ వచ్చేసి 2004లో స్టార్ట్ అయింది, ఇప్పుడు 2024 అంటే 20 years కంప్లీట్ అయింది కంపెనీ. 20 years కంప్లీట్ అయిన కంపెనీ అంటే పాత కంపెనీ బాగుండేప్పటికీ ఇన్ని రోజులు అని సస్టైన్ గా కంటిన్యూస్ గా నిలబడ్డది, అవునా కదా. ఎటువంటి రిమార్క్ ఉన్నా ఇన్ని రోజులు నిలబడాలంటే కష్టం ఈ ట్రెడిషనల్ మార్కెట్ లోపల. అలాగే ఇంకొకటి వచ్చేసి ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 6 ప్రొడక్ట్స్ ఉండే, ఈ రోజు 400+ ప్రొడక్ట్స్ అనేవి మనకి ఇక్కడ ఉన్నాయి. దాంతో పాటు వచ్చేసి డిస్ట్రిబ్యూటర్లు ఒక 4 ఉండే, డిస్ట్రిబ్యూటర్లు స్టార్ట్ అయినప్పుడు కంపెనీ. ఈ రోజు వచ్చేసి మనకు 4 కోట్ల పైన డిస్ట్రిబ్యూటర్లు అనేది ఇక్కడ మనకు యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ లాగా పనిచేస్తున్నారు. ఈ కంపెనీ టర్న్ ఓవర్ వచ్చేసి 2004లో 5 కోట్లు ఉండే, ఈ రోజు 4500 కోట్ల టర్న్ ఓవర్ అనేది కంపెనీ ఈ రోజు ఇస్తుంది. ఇంకోటి వచ్చేసి ఇది మన ఇండియన్ కంపెనీ, ప్యూర్లీ ఇండియన్ కంపెనీ. ఇది ఈ ఇండియన్ కంపెనీ అయ్యి ఉండి 10 దేశాలకు ఎక్స్పాండ్ అయింది. దుబాయ్, బంగ్లాదేశ్, గానా, నేపాల్ ఇలాగా 10 దేశాలకు మన కంపెనీ అనేది ఎక్స్పాండ్ అయింది. ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ మనకు రూపాయి పెట్టుబడి లేకుండా డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంది మనకు. ఈ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని మనం ఇక్కడ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు సింపుల్ వేగా. ఈ బిజినెస్ ని మనకు స్టార్ట్ చేయడానికి, ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మనకి ఇక్కడ విన్నింగ్ టీమ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ విన్నింగ్ టీమ్ స్టార్ట్ అయ్యి కూడా 17 years అబౌవ్ అవుతుంది. ఈ విన్నింగ్ టీమ్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ ఏంటంటే బుక్స్ ద్వారా, సిడీస్ ద్వారా, సెమినార్స్ ద్వారా, మీటింగ్స్ ఇవన్నీ అవుతుంటాయి లోపల మీరున్న ఏరియా లోపల. ఇక్కడ మనకి ఏంటంటే విన్నింగ్ టీమ్ సపోర్ట్ తీసుకుంటూ మనం ఇక్కడ బిజినెస్ ని డెవలప్ చేయొచ్చు సక్సెస్ఫుల్ గా. చాలా విన్నింగ్ టీమ్ మొత్తం మనకు సపోర్ట్ గా ఉంటుంది అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చి ప్లాన్ అర్థమై బిజినెస్ చేయాలన్న ఆలోచన ఉంటే నా నంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. నా నంబర్ వచ్చేసి 8019633210. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, విష్ యూ వెల్.